ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనము. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలగచేసేదను. రాతి గుండె తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ఆమేన్. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను ఇచ్చేదను. ఓకే, నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు ఇచ్చేదను. అంటే నూతన హృదయాన్ని ఇస్తున్నా అంటున్నాడు, నూతన స్వభావాన్ని ఇస్తా అంటున్నాడు. అంటే మన ప్రాచీన స్వభావము ఎలా ఉంది? దేవునికి అంగీకారముగా లేదు కాబట్టి నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని. మన హృదయము ప్రాచీనముగా ఉన్నప్పుడు అది దేవునికి విరోధముగా ఉన్నది, దేవుని ఆలోచన తలంపులకు విరోధముగా ఉన్నది. మన నూతన స్వభావం, మనకి నూతన స్వభావాన్ని ఇస్తానంటున్నారు. అంటే మన పాత స్వభావము దేవునికి నచ్చలేదు, అంతేనా? పాత జీవితము నచ్చలేదు కాబట్టే, పాత జీవితము దేవునికి అంగీకారంగా లేదు కాబట్టే మీకు నూతన హృదయాన్ని ఇస్తాను అంటున్నాడు. అంటే ఇప్పుడు మన పాత హృదయం బాగుందంటారా, బాగాలేదంటారా? ఇప్పుడు పోయిన సంవత్సరం అంతా ప్రార్థన చేసింది, పోయిన సంవత్సరం అంతా ఆరాధన చేసిందిగా. ఇప్పుడు మన ప్రార్థనలు బాగున్నాయా, బాగాలేవా? మన ప్రార్థనలు దేవునికి అంగీకారంగా ఉన్నాయా, లేవా? మనల్ని మనం పరిశీలించుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డ. మళ్ళీ దేవుడు నూతన హృదయం అంటున్నారు, మళ్ళీ దేవుడు నూతన స్వభావం అంటున్నాడు. రాతి గుండె నీలో నుండి తీసివేస్తాను. ఏమంటా ఉన్నాడు? రాతి గుండెను నీలో నుండి తీసివేస్తాను. ప్రియమైన దేవుని సంగమా, నీ హృదయములో కఠినత్వము కలిగిన స్వభావం ఉంది, దాన్ని తీసివేస్తా అంటున్నాడు దేవుడు. చాలాసార్లు వాక్యం వింటూనే నొచ్చుకున్నావేమో, సేవకులు గద్దిస్తే నొచ్చుకున్నావేమో, మీకు మీరుగా నొచ్చుకున్నారేమో, మీ హృదయాలను కఠినపరుచుకున్నారేమో. అందుకే వాక్యం ఏమి తెలియజేస్తా ఉన్నదంటే, రాతి గుండెను తీసివేస్తా. నీ సహోదరుల మీద నీవు కఠినముగా ప్రవర్తించినావేమో, నీ ఇంటి వారి మీద నీవు కఠినముగా ప్రవర్తించినావేమో, నీ బంధువుల మీద నీవు కఠినముగా ప్రవర్తించినావేమో, నీ దైవజనుల మీద నీవు కఠినముగా ప్రవర్తించినావేమో, దేవుని సంకల్పాల మీద నీవు కఠినముగా ప్రవర్తించినావేమో. అందుకే దేవుడు అంటా ఉన్నాడు, రాతి గుండెను తీసివేస్తా. ప్రియమైన దేవుని బిడ్డ, నీ హృదయము రాతి గుండె వలె ఉన్నది, కఠినముగా ఉన్నది. చాలాసార్లు వాక్యము చాలా కఠినంగా చెప్పినా కూడా మనము దాన్ని చాలా టేక్ ఈజీగా తీసుకుంటాం కదా. చాలా చాలా అంటే చాలా టేక్ ఈజీగా తీసుకుంటాం. కానీ అవి చాలా కఠినమైనటువంటి, మనకు ఉపదేశము వచ్చినప్పుడు దాన్ని మనం మన హృదయంలోనికి దాన్ని స్వీకరించాలి. ఆ విధంగా స్వీకరించలేదు కాబట్టి మళ్ళీ ప్రభు ఏమంటారు, కఠిన హృదయాన్ని నీలో నుండి, రాతి హృదయాన్ని నీలో నుండి నేను తీసివేసి ఇప్పటికైనా దేవుడు మనకి మాంసపు గుండెని ఇస్తాడు. స్వీకరించుదామా మాంసపు గుండెను? ఈ నూతన సంవత్సరంలో మనము మాంసపు గుండెను స్వీకరించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన ఆ మాంసపు గుండెను మనము గనక అంగీకరించి, మన హృదయంలో ఉన్న ఆ రాతి గుండె, మన హృదయంలో దేవునికి రాతి గుండె అనగా దేవునికి వ్యతిరేకమైనవన్నీ కూడా మన హృదయంలో పోగు చేసుకుంటాం, దేవునికి నచ్చనివన్నీ కూడా పోగు చేసుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఇవ్వవలసినది మాత్రం మన హృదయంలో ఉంది. ఏదైనా మన హృదయంలో చాలా మనం అనుకున్న దానికంటే ఎక్కువ పెట్టుకుంటాం మన హృదయంలో.
కానీ దేవుడు మనల్ని, మన హృదయాన్ని చూడాలన్న రీతిగా మన హృదయాన్ని మనము సిద్ధము చేయలేము. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏంటి అంటే, మనకు దేవుడు మాంసపు గుండెనిస్తానంటున్నాడు. మాంసపు గుండె అంటే ఇంకా అన్ని రకాల ఓర్చుకోవాలి కదక్క, అంత ఓర్పు నాకు లేదంటారా? అంత సహనం అయితే నాకు లేదు అనుకుంటాం కదా. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి మాంసపు గుండె అవసరం. యేసుక్రీస్తు ప్రభు వారిని కొరడాలతో కొడుతూ ఉన్నప్పుడు కూడా మీరు నన్ను ఎందుకు కొడుతుందో అనలేదు. ఆయన ముఖం మీద ఉమ్మి వేసినప్పుడు మీరు నా ముఖం మీద ఉమ్మి ఎందుకు వేస్తున్నారు అనలేదు. ఆయన వీపును పొలము వలె దున్నినారంట. ఒక్కసారి కొరడాతో కొట్టి కిందికి లాగితే ఆయన చర్మం అంతా కూడా ఊడిపడింది. అయినా కూడా మీరు నన్ను ఎందుకు ఇలా బాధ పెడుతున్నారా అనలేదు. ఇప్పుడు మనల్ని ఎవరన్నా ఈ కొత్త సంవత్సరంలో ఒక కొత్త ప్రశ్న. ఎవరైనా మనల్ని ఏమైనా అంటే మనం ఎలా ఉంటామో చెప్పండి. అదే స్వభావంతో ఉంటే మనము దేవునితో పెనుగులాడిన యాకోబు వలె మనం ఉండం. ప్రియమైన మనము పెనుగులాడే వారముగా మనం ఉండాలి అంటే మొదట మన రాతి గుండెను తీసివేయాలి. మనము మన హృదయాన్ని నూతన పరుచుకోవాలి. దేవుడే నూతన హృదయాన్ని ఇస్తానంటున్నాడు కదా. ఇస్తానంటే తీసుకోవడానికి మనకేంటి, కానీ మనం తీసుకోవాలి. తెల్లవారిని తర్వాత చూద్దాం కానీ కదా, తెల్లవారిని తర్వాత మనం చూద్దాం అనుకుంటాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నేను మీకు మన సంఘానికి తెలియజేసేది ఏంటంటే, మన ప్రాచీన స్వభావము చచ్చిపోవాలి. దేవుడిచ్చే నూతన హృదయాన్ని మనం తీసుకోవాలి, నూతన స్వభావాన్ని మనము తీసుకోవాలి. ఈ నూతన హృదయము, నూతన స్వభావాన్ని గనుక మనం అంగీకరించి, మాంసపు గుండె ఆయన మనకిస్తున్నప్పుడు మనం అంగీకరిస్తే ఏమి ఆశీర్వాదాలు వస్తాయో రేపు చూద్దాం, పొద్దున చూద్దాం. ఏం ఆశీర్వాదాలు దేవుడు మనకిస్తారో మనము నెక్స్ట్ మెసేజ్లోకి వెళ్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనము చేయవలసింది ఏంటంటే, మన ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి. మన ప్రాచీన స్వభావాన్ని పెట్టాలి. దేవుడిచ్చే నూతన స్వభావాన్ని మనము పొందుకోవాలి. దేవుడిచ్చే నూతన హృదయాన్ని మనము పొందుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, లాజరు, మార్తా, మరియా ముగ్గురు ఉన్నారు కదా. వాళ్ళు దేవునితో నడిచిన వాళ్ళు, దేవుడు వారి మీద దృష్టి ఉంచిన కుటుంబం. ఆ కుటుంబము ముగ్గురు కూడా దేవుడి ఎన్నికలో ఉన్నారు. ముగ్గురు కూడా దేవుని యొక్క ఎన్నికలో ఉన్నారు. వాళ్ళు అక్క చెల్లెళ్ళు, లాజరు వాళ్ళ సహోదరుడు. ఇప్పుడు లాజరు మరణించినప్పుడు ప్రభువారు ఎమ్మటి అక్కడికి వచ్చిందా? రాలేదు. 3 దినములైన తర్వాత ప్రభువారు అక్కడికి వచ్చినారు. వచ్చి ఏమన్నారు? ఆ రాయి పక్క కనండి అన్నారు. దేవుడు రాయిని పక్క కనలేడంటారా కదా. కానీ ఆ రాయిని పక్కకు వాళ్ళే అనాలి. అంటే మన అంతరంగంలో ఉన్నటువంటివి మనమే తీసేయాలి. దేవునికి విరోధంగా ఏదైతే పని చేస్తుందో, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి విరోధంగా ఏదైతే మన అంతరంగంలో వ్యాపిస్తుందో దాన్ని మనమే తీసేయాలి. అప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. ఎప్పుడైతే వాళ్ళని ఆ రాయి దొర్లించండి అని అన్నారో, వాళ్ళు ఆ రాయిని దొర్లించిన తర్వాత లాజరు నువ్వు బయటికి రా అన్నాడు. లాజరు బయటికి వచ్చిన తర్వాత వారింటిలో మరణము కొట్టివేయబడ్డది, రోగము కొట్టివేయబడ్డది. అలాగే మన హృదయంలో ఉన్న దేవునికి విరోధంగా ఏవైతే పనిచేస్తూ ఉన్నాయో వాటిని మన హృదయంలో నుండి ఎప్పుడైతే తీసి బయట పారవేస్తామో అప్పుడు దేవుని కార్యము మన హృదయంలో, మన కుటుంబంలో ఆరంభమైంది. అయితే ఇప్పటి వరకు ఏదైతే మన హృదయాన్ని ఏలుతూ ఉందో దాన్ని తీసివేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, బండ మీద సర్పము జాడ, నడి సముద్రమున ఓడ నడుచు జాడ, కన్యకతో పురుషుని జాడ, ఇవి కనుగొంటారు ఎవరైనా? అర్థమైందా?
కొంచెం అర్థమయ్యేటట్టు పెట్టండి, ఒక్కలే ఇద్దరే పెడతాను. బండ మీద సర్పము జాడ, నడి సముద్రమున ఓడ నడుచు జాడ, కన్యకతో పురుషుని జాడ ఎవరైనా కనుగొన్నారా? సముద్రంలో ఓడబోతుంటే దాని దారి చెప్తారా? ఇట్లనే పోయింది ఓడ అని చెప్తారా? బండ మీద పాము పోయింది అనుకో, మట్టిలో పోతే ఇట్లా పోయింది కాబట్టి ఇక్కడ నుంచి పాము పోయింది అంటారు కదా. మరి బండ మీద నుంచి పోతే కనబడిద్దా? కనబడదు. కన్యకతో పురుషుని జాడ, నీ భార్య కాకుండా వేరొక భార్యతో నీ అంతరంగంలో, నీ భర్త కాకుండా వేరొక వారితో నీ అంతరంగంలో పాపము పెట్టుకుంటే ఇవి బహు భయంకరమని. కన్యకతో పురుషుని జాడ, బండ మీద సర్పము జాడ, నడి సముద్రమున ఓడ నడుచు జాడ, ఇవి బహు భయంకరమని. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రాచీన స్వభావాన్ని ఈ రాత్రి విడిచిపెడదాం. నూతన స్వభావాన్ని పొందుకుందాం, నూతన హృదయాన్ని పొందుకుందాం, రాతి హృదయాన్ని విడిచిపెడదాం, దేవుడిచ్చే ఆశీర్వాదాలను పొందుకుందాం. దేవుడు ఇటు మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక.